లైఫ్ అంటే ఒక రంగస్థలం. మీరు ఎంత బాగా నటిస్తే అంతమంది మీ చుట్టూ చేరి మీ భజన చేస్తారు. లేదంటే ఒంటరిగా బ్రతకాల్సిందే. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. నీ పని నీవు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నీవు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఆకలి తీరాక అన్నాన్ని, ఆపద తీరాక ఆదుకున్న వారిని అలుసుగా చూడకూడదు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, ఆపద మళ్ళీ వస్తుంది. ప్రతిసారి మీకు ఓటమి ఎదురవుతుంది అంటే మీ గమ్యం ఇది కాదని అర్థం. వెళ్ళే దారి అయినా మార్చండి, లేదా ప్రయత్నించే పద్ధతి అయినా మార్చుకోండి. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. నిన్ను చూడకముందే, నీ గొంతు వినకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నువ్వు వెళ్ళే మార్గంలో మురుగుతున్న కుక్కలన్నింటికీ నోరు ముయించాలంటే నీవు ఎన్నటికీ నీ గమ్యం చేరలేవు. నీవు కలలు కనడానికి ఎన్ని రాత్రులున్నాయో వాటిని నిజం చేయటానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావాల్సిందల్లా నీలో కృషి, పట్టుదల మాత్రమే. జీవితంలో ప్రయత్నం అనేది ఎన్నటికీ వృధా కాదు. ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తకండి. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒక్కడున్నాడు, లెక్క సరిచేయకుండా వదిలిపెట్టాడు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ సంకల్ప బలం ఉన్నవారే విజయాన్ని సాధించగలరు. కష్టాలు బలహీనుణ్ణి పడగొడతాయి, బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, కానీ మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయి, నిన్ను వదిలిపోయేవారికి దారి ఇచ్చేయి. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి. ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో సంతోషం అనేది ఉండదు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. కష్టపడితేనే తెలుస్తుంది బ్రతుకు విలువ, దూరమైతేనే తెలుస్తుంది మనిషి విలువ. ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. ఎదిగేవాడికి ప్రతినిత్యం రగిలే గుణము కావాలి. ఎదిగినవాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తగలేసే రకం. ఇదే నేటి మనిషి తీరు. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరినీ అంచనా వేయకండి. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, పర్వాలేదు. కానీ పని మొదలుపెట్టిన తర్వాత 1000 అడ్డంకులు ఎదురు వచ్చినా వెనుతిరగవద్దు. సంతోషానికి, బాధకి తక్కువ వ్యత్యాసమే ఉంటుంది. సంతోషం ఎప్పుడూ మన ముఖంలోనే కనిపిస్తుంది, బాధ మన కంటి నుండి వచ్చే నీటిలోనే తెలుస్తుంది. ఖాళీ సమయాన్ని కేటాయించడం వేరు, మన కోసం సమయాన్ని కేటాయించడం వేరు. మొదటిది ఆప్షన్, రెండోది ప్రయారిటీ. మనం ప్రయారిటీగా లేకున్నా పర్లేదు, ఆప్షన్గా మాత్రం ఉండకూడదు. నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక విపుణుడు ఉండడు. కడుపులో పుట్టే ఆకలి, కళ్ళలో వచ్చే కన్నీరు, ఈ రెండు మనిషి ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంత చీప్ అయిపోతాం, ఎంత అందుబాటులో ఉంటామో అంత లోకు అయిపోతాం. మీకున్న మంచి కాలం ప్రపంచానికి మీరేమిటో తెలియజేస్తుంది. మీకు వచ్చిన కష్టకాలం ప్రపంచం అంటే ఏమిటో మీకు తెలిసేలా చేస్తుంది. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు, ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాడు. పని పూర్తి చేయాలన్న తపన మీకు లేనప్పుడు మీకు ఎవరూ సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. కాలమే జీవితం, కాలాన్ని వృధా చేస్తే జీవితాన్ని వృధా చేసినట్లే. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాట సహాయం మాత్రం చేయి. ఎందుకంటే నీ మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవాల్సిన దూరం భారమవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. సూర్యుడి వెలుగు పగలు దారి చూపిస్తే ఆత్మవిశ్వాసం చీకట్లో కూడా దారి చూపిస్తుంది. భయపడుతూ కూర్చుంటే బతకలేవు.
తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.